మానేరు నదిపై కోట్ల రూపాయలతో నిర్మించిన తనుగుల చెక్ డ్యాంను కొందరు కావాలని పేల్చేశారని బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్కు బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం అందించారు. से बात करें तो क्लियर करने के तो अभी हम वेट नहीं कर सकते. అసలు వరదలు లేవు, వర్షాలు లేవు, ఏమీ లేవు, ఎట్లా లేచిపోతుందండి నాకు అర్థం కాదు. ఉట్టిగానే లేచిపోతుందా? దీనికి ఇది బ్లాస్ట్ చేసిరని మొత్తం ఆ గ్రామస్తులకు తెలుసు, విద్యానికి తెలుసు, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, ఇటున్న మా సైడ్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు అది బ్లాస్టింగ్ చేసిరని. ఖచ్చితంగా దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి. వీళ్ళకి బ్లాస్టింగ్ చేసిరని ఇంత ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవడానికి కారణం మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎలక్షన్ల కోసం మేడిగడ్డ బ్లాస్టింగ్ చేసిర్రు, ఇలా ఉష్క కోసము భూజనపేటది బ్లాస్టింగ్ చేస్తూ దొరికిపోయారు అడ్డంగా, ఇలా తనుగులది బ్లాస్టింగ్ చేసిర్రు. అంటే ఈ చెక్ డ్యామ్లు అన్ని ఇప్పుడు పైన ఇప్పుడు 23 చెక్ డ్యామ్లు పైన కొన్ని అన్ని చెక్ డ్యామ్లు ఇట్లనే బ్లాస్టింగ్ చేయనియా? యాక్షన్ తీసుకోవద్దా? రైతుల మీద ప్రేమ లేదా మీకు? కాబట్టి చెప్తా ఉన్నాను, పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేయకుండా చేయర్రి. రెండోది కూడా చెప్తాను, నేను కూడా హెచ్చరిస్తా ఉన్నాను, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, బిడ్డ మీరు పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేసి ఈ ఫోన్లు చేస్తే బరాబర్ వస్తాం, బరాబర్ రైతుల కోసం నిలబడతాం, బరాబర్ రైతు కోసం కొట్లాడతాం. మా రైతులకి చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేస్తే బరాబర్ అడుగుతాం. మీరు ఇట్లాంటి ఫోన్లు చేసి అడిగితే ఎవడు భయపడేటోడు ఎవడు లేడు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నారు.